రోజు ఇద్దరు గుడ్డివారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు కళ్ళు లేవు, స్వస్థపరచు అని అంటే యేసుక్రీస్తు వారు అడిగిన మాట, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారు. నమ్మితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నాడు యేసుక్రీస్తు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఆ ఇద్దరు గుడ్డివారు, అయ్యా మీరు చేస్తారని నమ్ముతున్నావు, నువ్వు చేయగలవని నమ్ముతున్నావు అని వారు ఉన్నారు. ఈరోజు కూడా అంతే, నువ్వు అవిశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. సహోదరి సహోదరుడా, దేవుడు అంటే నేను నమ్మితే నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు నమ్మితే ప్రార్థించే. దేవుని వెతుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తను వెతుకువానికి ఫలం దయచేవాడనియో నువ్వు నమ్మిరా దేవుని సంధికి. అటెండెన్స్ కోసం అయితే వేస్ట్. నువ్వు నమ్ము దేవుని సంధికి, నమ్మిరా దేవుని సంధికి. నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తుని ఆరాధించుకుంటున్నాను, నా దేవుడు నాకు ఫలం అనుగ్రహిస్తాను. నమ్మి దేవుని సన్నిధికి రా, నమ్మి దేవుని సన్నిధి విశ్వాసంతో రా, నమ్మి దేవుని సన్నిధిలో స్తుతించు, విశ్వాసంతో స్తుతించు. దేవుని సన్నిధికి రావాలన్న విశ్వాసం కావాలి, దేవుణ్ణి ఆరాధించాలన్న విశ్వాసం కావాలి, దేవుని కోసం పరిచర్యలు చేయాలన్న, పనులు చేయాలన్న విశ్వాసం కావాలి, దేవుని కోసం మనం ఆఫరింగ్స్ ఇవ్వాలన్న, సమర్పణ చేయాలన్న విశ్వాసం కావాలి. విశ్వాసం లేకపోతే మనం చేయలేము. యేసుక్రీస్తు వారు అంటున్నారు ఆ ఇద్దరు గుడ్డివారితో, నమ్ముచున్నారా? నమ్ముతున్నామయ్యా అన్నారు. ప్రభు అద్భుతంగా మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అన్నారు. అని చెప్పినంతలో వారి కళ్ళు తెరవబడెను. హల్లెలూయా.